హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో డైలీ లాగానే నా మార్నింగ్ రొటీను. అలాగే ఈరోజు వీడియోలో నేను ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. అది కరెక్టా కాదా, మీలో ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా పాలు పెట్టేసుకున్నాను, ఇంకోవైపు దోశలు వేసేసుకున్నాను. టీ కూడా అయిపోయింది, టీ కూడా మరిగిపోయాయి. ఇంకా టీ కూడా అవ్వగానే వెంటనే రైస్ కూడా పెట్టేసుకున్నాను. రైస్ కూడా ఉడికిపోతుంది చూడండి. అదిగోండి, రైస్ కూడా ఉడికిపోతుంది. ఇంకా తర్వాత ఆనియన్ కట్ చేసుకునేటప్పుడు నాకు ఇలా అనిపించింది. ఆనియన్ పొట్టు తీయగానే బ్లాక్ పార్ట్ కనిపించింది కదా, ఫంగస్ లాగా. అది చాలా డేంజర్ అంటండి. నేను చూశాను ఈరోజు. మీరు కూడా ఆనియన్ కనుక పైన వైట్ కలర్, అదే బ్లాక్ కలర్లో ఉంటే కడిగి వేసుకోండి, ఓకే. కానీ ఆ బ్లాక్ లోపల వరకు ఉంటే కనుక ఆ ఉల్లిపాయ పారేసేయండి, నష్టమేమీ లేదు. చాలా డేంజర్ అంట అది. అయితే పాలు చల్లారిపోయినాయి, తోడు పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీకి రెడీ చేసేసుకుంటున్నాను. ఈరోజు బెండకాయ పులుసు పెడుతున్నాను అనమాట. ఇదిగోండి, బెండకాయ ముక్కలు చూసారు ఎలా కట్ చేశానో. పులుసుకి నేను అలాగే కట్ చేసుకుంటాను. బెండకాయ ముక్కలు చిన్నగా, ఒక టమాటా, ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇంకా బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు కాల్చేసుకున్నాను. తాలింపు అవ్వగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేపేసుకున్నాను. ఇంకా వెంటనే టమాటాలు, బెండకాయలు వేసేసాను అన్నమాట తాలింపులో. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఆ ఉల్లిపాయ అది వేసుకుంటా, అదే ఉప్పు కారం వేసుకుంటాం కదా, ఇవి మగ్గాలి ఫస్ట్. అదిగోండి, మగ్గిపోయాయి. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి మీ టేస్ట్కి సరిపడా కొద్దిగా వాటర్ పోసుకోవాలి. ఏ పులుసుకైనా సరే డైరెక్ట్గా చింతపండు పులుసు వేసేస్తే ముక్క అనేది బిరుసు కట్టేస్తుంది అన్నమాట, బాగుండదు. అందుకని చెప్పి ఉప్పు, కారం, పసుపు వేసినప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ ఎగిరిపోయిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలన్నమాట. ఇంకా ఈ చింతపండు పులుసు కూడా దగ్గరగా ఉడికిపోయేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమేనండి. ఇంతే బెండకాయ పులుసు. ఈరోజు నేను బెండకాయ పులుసు చేశాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఫుల్గా చూడండి. అయిపోవచ్చింది బెండకాయ పులుసు. అదిగోండి, ఉడికిపోతుంది. కొంచెం దగ్గరగానే ఉడికించుకుంటాను నేను పులుసు అయినా సరే. వాటర్గా దింపుకోను, అలా నచ్చదు మా ఇంట్లో వాళ్ళకి. ఇదిగోండి, అయిపోయింది చూడండి. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.